నమస్కారం. ఈగిల్ మీడియా వర్క్స్ ప్రేక్షకులందరికీ మీ ఆప్యాయతతో కూడిన పేరుతో పిలుచుకునే మనీ గురు రాజశేఖర్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం కరోనా కాలంలో చేసే ఆర్థిక పొరపాట్లు. ఈ కరోనా కాలంలో లాక్డౌన్ అయిన దగ్గర నుంచి ఆర్థిక స్థితి మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయినాయి. ఆర్థిక స్థితి అయితే పూర్తిగా తలకిందులైంది. ఈ స్థితిలో చాలామంది ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసే చాలామంది కొన్ని పొరపాట్లు, అంటే మంచి చేస్తున్నామనో లేదా ఈ డెస్పరసీతోటి మనీ ఆర్థికంగా స్థితి దెబ్బతిన్నదన్న డెస్పరసీతోటి కొన్ని పొరపాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఆ పొరపాట్లు మరింత దారుణమైన స్థితికి దారితీస్తున్నాయి. అది నా గమనికలోకి వచ్చిన తర్వాత దాని గురించి చిన్న అవగాహన ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇందులో మీరు ఏదైనా పొరపాటు చేస్తున్నారేమో తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. జనరల్గా ఈ ఆర్థిక స్థితిలో 3 రకాల విషయాలు ఉంటాయండి. 1 ఇన్వెస్ట్మెంట్స్, 2 సేవింగ్స్, 3 కాస్ట్ కటింగ్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ముందు ఈ మూడింటికి కూడా చాలామందికి ఒకదానికి తేడా తెలియకుండా ఒకటనుకుని ఇంకోటి చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే అది ఈ రోజున కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఎప్పుడైనా సరే మనకు ₹1 తెచ్చిపెట్టేది, లేదా మనకు లాభాన్ని తెచ్చిపెట్టేది, లేదా మనకు నష్టాన్ని నివారించేది. వీటన్నిటిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి అంటుంటాం. సేవింగ్స్ అంటే ఏంటంటే మనకి పొదుపు చేయడం. ఇది కాకుండా సేవింగ్స్కి కాస్ట్ కటింగ్ అని వేరే ఉంటుంది. ఈ కాస్ట్ కటింగ్ అనే దాని మీద చాలామంది ఈ మధ్య ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో కావచ్చు, లేదా చిన్నపాటి ఉద్యోగ వ్యాపార వ్యవహారం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కాస్ట్ కటింగ్ పేరుతోటి సేవింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కాస్ట్ కటింగ్ని లెఫ్ట్, రైట్, సెంటర్, బాటమ్ అప్లై చేస్తున్నారు. అయితే ఇదే వాళ్ళు చేసే అతిపెద్ద పొరపాటు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఈ యొక్క కరోనా కరువు కాలంలో పెట్టుబడి అనేది చేయటం జనాలు భయపడుతున్నారు, మానేస్తున్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అసలు పెట్టుబడి పెట్టడానికి ఇదే అసలు టైం. అసలు ఇప్పుడే అసలుగా పెట్టాల్సిన, అంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు, ఎక్కడెక్కడ కొత్త ఐడియాస్కి కానీ, లేదా కొత్త వ్యవహారాలకు కానీ, కొత్త మోడల్స్కి కానీ, మెథడ్స్కి కానీ, స్ట్రాటజీస్కి కానీ పెట్టుబడులు పెట్టాల్సిన టైం ఇదే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పెట్టుబడులు పెడితే బిజినెస్ నడవట్లేదు కదా, ఇప్పుడు ఆల్రెడీ నడవట్లేదు కదా, అందుకని మనం ఈ పెట్టుబడులను ఆపేసి వాటిని సేవ్ చేస్తున్నామనే భ్రమలో ఉంటున్నారు. కాదండి, సేవింగ్ అనేది వేరే టైంలో చేయాలి. అది ఎప్పుడో ఇంకో 2 నిమిషాలు చెప్తాను. అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిన టైంకి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ టైం లోపల మోడల్ ఆఫ్ బిజినెస్ మారిపోయిందో, బిజినెస్ మోడల్ మారిపోయి, లేదా ఇంకేదన్నా ఇట్లాంటి పరిస్థితులు మారిపోయి, బయట పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని పరిస్థితుల్లో మనం ఏంటంటే, అంతకుముందు మనం నడిపించిన బిజినెస్ మోడల్ కానీ, అంతకుముందు మనం నడిపించిన వ్యవహారం మోడల్ కానీ ఇప్పుడు నడవనప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఆ మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు దానికి మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పొరపాటు ఏం చేస్తున్నారంటే, ఈ పెట్టుబడి పెట్టాల్సిన టైంలో పెట్టుబడి పెట్టకుండా దాన్ని సేవింగ్ అనే భ్రమలో, అది సేవింగ్ అనే భ్రమలో ఆ పెట్టుబడి పెట్టకుండా ఆ బిజినెస్ని మరింత కుంగదీస్తున్నారు. ఆ బిజినెస్ రొటేట్ అవ్వడానికి మనకి ఏదైతే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందో అది నిర్మోహమాటంగా అప్పైనా సరే చేసి తెచ్చి మరీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాక్మా గారు చెప్పినట్టుగా ఈ 2020 సంవత్సరంలో దాటి 2021 సంవత్సరం నాటికి మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారం కనుక వెలుగు చూసింది అంటే మనం 2020 సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా విజయం సాధించినట్టే లెక్క. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం పెట్టుబడి అవసరమైన చోట వెనకాడకుండా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సేవింగ్ విషయానికి వస్తే, ఈ సేవింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే, ఈ సేవింగ్ అనేది మన పరిస్థితులు అంతా బాగుండి బిజినెస్ అంతా బాగా నడుస్తున్నప్పుడు, ఆ బిజినెస్ అంతా బాగా నడుస్తూ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో లాభాలు వగైరా వస్తున్నప్పుడు అందులోంచి కొంత భాగాన్ని మనం సేవ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ సేవ్ చేసి పెట్టాల్సిన భాగం, ఆ సేవ్ చేయాల్సిన టైం ఇప్పుడు కాదండి. సేవ్ మనం గతంలో చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఆ సేవింగ్ని పెట్టుబడిగా మార్చి పెట్టుబడిలో కన్వర్ట్ చేసి మనం ఇప్పుడు ఆ బిజినెస్ని నిలబెట్టాల్సిన అవసరం ఇది. ఇప్పుడు మనం సేవింగ్ చేస్తాము అని చెప్పంటే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ టైం ఫర్ ట్రయింగ్ టు సేవ్. సేవింగ్ అనేది ఇప్పుడు చేయాల్సిన పని కాదండి. ఇప్పుడు బిజినెస్ని సర్వైవ్ చేయించాలి, సస్టైన్ చేయించాలంటే ఇప్పుడు మనం ఒకవేళ గతంలో ఏమైనా సేవింగ్ చేసి ఉంటే కనుక ఆ సేవింగ్స్ అన్నింటినీ కూడా ఆ బిజినెస్ని నిలబెట్టడానికి అవసరమైన వనరులు ఏర్పాటు చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయాల్సిన టైం.
సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ సేవింగ్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ హ్యావింగ్ ఎనీ ఐడియా, సేవింగ్ చేద్దామని ఐడియా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి ఇంకోసారి ఆలోచించండి, ఇది రైట్ టైం కాదు. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ కటింగ్ అంటున్నాం. ఈ కాస్ట్ కటింగ్ అనేసరికి ఏంటంటే, ఈ కాస్ట్ కటింగ్ అనే దాన్ని మనం చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుని సేవింగ్ని అంటే అవసరమైన ఖర్చులు లేదా అనవసరమైన ఖర్చుల్ని తగ్గిస్తున్నాం అనే ఉద్దేశంలో మన రిసోర్సెస్ని కట్ చేస్తున్నాం. మన రిసోర్సెస్ని కట్ చేయడం అనేది కాస్ట్ కటింగ్ కాదండి. ఇప్పుడు మనం రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. రిసోర్సెస్ని కట్ చేయడం అనేది, రిసోర్సెస్ని వాడకుండా ఉండటం అనేది కాస్ట్ కటింగ్ కాదండి. కాస్ట్ కటింగ్ దేనికి చేయాలంటే అనవసరమైన ఖర్చులు, అంటే ఏవి లేకపోయినా మనకి ఇప్పుడు వ్యవహారం నడుస్తుందో, ఏవి లేకపోయినా ఇప్పుడు మన వ్యాపారం నడుస్తుందో అటువంటి వాటిని, అంటే కొన్ని సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, లేదా ఒక పర్సనల్ లెవెల్లో చెప్పాలంటే కొంతమంది జిమ్కి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కడతారు, వెళ్ళేదే ఉండదు. సో అటువంటి సబ్స్క్రిప్షన్స్ కట్ చేయడం కానీ, లేదా కొన్ని క్లబ్ మెంబర్షిప్స్ ఉంటే వాటిని కట్ చేయడం కానీ, లేదా కొన్ని మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్స్ ఉంటే వాటిని కట్ చేయడం కానీ, లేదా మనం చెయ్యని పనులు ఎప్పుడైనా ఒకవేళ కొంత ప్రెస్టీజ్ ఇష్యూ గానో, లేదా కొంత డిగ్నిటీ కోసమో, లేకపోతే కొంత రికగ్నిషన్ కోసమో మనం కొన్ని పనులు చేసి ఉంటాం, కొన్ని ఖర్చులు సంవత్సరం చేస్తుంటాం. అటువంటి వాటిని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, వాటిని కట్ చేయడం అనేది కాస్ట్ కటింగ్ అవుతుంది. అయితే ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఇక్కడ మన మనీని సేవ్ చేయాల్సిన టైం కాదండి. ఇప్పుడు మన మనీని సరైన ప్లేస్లో, సరైన విధానంలో, సరైన రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం, బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, అంటే ఇప్పుడు సేల్స్ అనేవి చాలా దారుణంగా తగ్గిపోయినాయి కాబట్టి ఆ సేల్స్ని ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకెళ్ళడానికి కానీ, లేదా సేల్స్కి కావాల్సిన సరైన ఒక మంచి ఎక్స్పర్ట్ సేల్స్ మార్కెటింగ్ వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి కానీ, అంటే ఉన్న వాళ్ళని తీసేయడం కాదు, ఒక ఎఫిషియెంట్ పర్సన్ని మళ్ళీ అపాయింట్ చేయడం, అక్కడ జీతం ఎక్కువైనా సరే, ఖర్చు ఎక్కువైనా సరే అది పెట్టుబడిగానే భావించి, దాన్ని ఇన్వెస్ట్మెంట్గానే భావించి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడది కాస్ట్ కటింగ్ అనుకుంటే కనుక అది పెద్ద పొరపాటు అవుతుంది. సో ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన చోట ఏమాత్రం మొహమాటం లేకుండా ఇప్పుడు బాగా పెట్టుబడి పెట్టాల్సిన సమయం. కొత్త మెకానిజమ్స్ కావచ్చు, కొత్త సిస్టమ్స్ కావచ్చు, కొత్త ఆన్లైన్ మోడల్స్లోకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే కొత్త ఇన్వెన్షన్స్ కావచ్చు, బిజినెస్ మోడల్స్ కొత్తగా మార్చడం కావచ్చు, లేదా బిజినెస్ చేసే విధానమే కొత్తగా మార్చడం కావచ్చు, బిజినెస్లో కొత్త ప్రోడక్ట్స్ని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం టు సర్వైవ్. అంటే సర్వైవ్ చేయాలంటే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేవింగ్ చేద్దామని చెప్పి ఇప్పుడు కనుక మీరు కూర్చుంటే అది మీరు మొత్తం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం అవుతుంది తప్పితే సేవింగ్ ఈజ్ నాట్ ద రైట్ టైం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ సేవింగ్ చేసే టైం కాదండి. ఐదర్ యూ షుడ్ బి డూయింగ్ ఏ కాస్ట్ కటింగ్కి సేవింగ్కి చాలా తేడా ఉంది. సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా తేడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ని కట్ చేసి కాస్ట్ కటింగ్ అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అలాగే కాస్ట్ కటింగ్ చేయాల్సిన చోట చేయకుండా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అది అంతకంటే పెద్ద మూర్ఖత్వం అవుతుంది. సేవింగ్ చేస్తున్నాం అనుకునే భ్రమలో సేవింగ్ చేయడం కాకుండా మన బిజినెస్ మనం స్టాగ్నేట్ చేస్తున్నాం, మన వ్యవహారాన్ని మనం ఫ్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద మూవ్మెంట్. ఆల్రెడీ బయట వాతావరణం కరోనా లాక్డౌన్ వల్ల కావచ్చు, బయట సోషల్ కండిషన్స్ వల్ల కావచ్చు, సొసైటీ కండిషన్స్ వల్ల కావచ్చు, పొలిటికల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఇప్పుడు బిజినెస్లన్నీ ఫ్రీజ్ అవుతున్నాయి. ఈ ఫ్రీజ్ అవుతున్న టైంలో దాన్ని రిలీజ్ చేయడానికి, రిలాక్స్ చేయడానికి, దాన్ని ఫ్రీ మూమెంట్ తీసుకురావడానికి అవసరమైనటువంటి ఫండ్స్ని మనం దాంట్లో పంపించేయాలి. అలా పంపించేయటం అనేది రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. అలా చేయకపోవడం అనేది సేవింగ్ కాదండి, మూర్ఖత్వం అవుతుంది. సో ఇప్పుడు సేవింగ్ అనే దాన్ని మీరు పక్కన పెట్టేసి ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలి, ఆ కాస్ట్ కటింగ్ చేసిన మనీని, కాస్ట్ కటింగ్లో మిగిల్చిన మనీని తీసుకొచ్చి సేవింగ్లో పెట్టడం కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు చాలామంది పొరపాటు చేసేది ఏంటంటే, ఈ కాస్ట్ కటింగ్ చేసిన తర్వాత ఆ డబ్బుని తీసేసి పక్కన పెట్టేసి ఐఎమ్ సేవింగ్ మనీ. ఇప్పుడు మనకి చాలా పరిస్థితి బాగాలేదు కాబట్టి, కరువుగా ఉంది కాబట్టి, కరువు వచ్చింది కాబట్టి మనం దీన్ని సేవ్ చేయాలి. నో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు సేవ్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు సేవ్ చేయాలనుకుంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు డబ్బు సేవ్ చేస్తున్నాను అనుకుంటే మీరు సేవ్ అవుతారు, బిజినెస్ పోతుంది. అలా కాకుండా కాస్ట్ కట్ చేసిన దాన్ని బిజినెస్లో సరైన చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే బిజినెస్ నిలబడుతుంది, వ్యవహారం నిలబడుతుంది, మీరు నిలబడతారు. అలా కాకుండా మీరు మాత్రమే నిలబడాలి, బిజినెస్ ఎటుపోయినా నాకు పర్వాలేదు అనుకుంటే మీరు చేస్తున్న పని సరైనది అవుతుంది. అలా కాని పక్షంలో నేను చెప్పిన ఈ విషయాల్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్కి, సేవింగ్కి, కాస్ట్ కటింగ్కి తేడా తెలుసుకుని ఈ కరువులోంచి సక్సెస్ఫుల్గా బయటికి రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Media Works.